షాకింగ్ అప్డేటు, లేటెస్ట్ అప్డేటు, కన్ఫర్మ్డ్ అప్డేటు, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షూటింగ్ ఫినాలే షూట్ అయిపోయింది. సో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అప్డేట్ కాబట్టి. మీరు ఎవరు గెలిచారు అనుకుంటున్నారు అనేది ఇప్పుడే కామెంట్ చేయండి. సో మనం మాట్లాడుకుందాం విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అనేది. సో అందరం అనుకుంటుంది, నేను అనుకుంది ఎస్పెషల్లీ, సో మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు గెలవబోతున్నారు, అందుకనే వాళ్ళు కొంచెం హడావుడి చేస్తున్నారు. పిఆర్ టీములు కూడా సడన్గా యాక్టివేట్ అయిపోయాయని మనం అనుకున్నాం. అండ్ మనందరికీ తెలుసు ఆ ఓటింగ్ అనేది పెద్దగా పడలేదు, పిల్ల ఓటింగ్ పడింది, ఏదో అట్లా నాలుగు సుక్కలు పడినట్టే పడింది. బిగ్ బాస్కి పడేంత కోట్లలో ఓటింగ్ అక్కడ లేదు. సో చాలా తక్కువ ఓటింగే పడి ఉంటుంది. అండ్ చాలా తక్కువ మంది ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారంటే ఆ ఓటింగ్ నెంబర్ కూడా చాలా తక్కువ నెంబరే. సో ఓటింగ్ ప్లస్ బాండ్ గ్రేడ్స్ రెండింటిని కలుపుకొని అండ్ ఓవరాల్ గేమ్ని కలుపుకొని విన్నర్ని, రన్నర్ని డిక్లేర్ చేశారు. మనం యాజ్ పర్ ద ఓటింగ్ పోల్ మనకి ఏదైతే కనిపించిందో దాంట్లో కంటే విన్నర్లో, రన్నర్లో వేరే వాళ్ళు వచ్చారు. మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు గెలుస్తారు అనుకున్నాను కానీ బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు కాదు గెలిచింది. అండ్ సరే వాళ్ళు గెలవకపోతే నటరాజన్ మాస్టరు, నీతు వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో, ఎందుకంటే వాళ్ళు లేకపోతున్నారు మనకి లాస్ట్ గేమ్ అని చెప్పి ఆయన కూడా మట్టిగా మాట్లాడాడు. ఆయన గెలుస్తాడేమో అని అనుకున్నాము. సో ఎందుకంటే ఆయన చేసిన పర్ఫార్మెన్స్లు, ఆయన షోకి ఇచ్చిన టీఆర్పీలు, సో ఆయన తిట్టి ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆయన చేత తిట్టించుకొని సింపతి గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు. సో మేబీ సర్లే ఈ లాస్ట్ గేమ్ సింపతి కోసం నేను మొహాన ఇద్దాము. అండ్ తనూజా గారు ఓటింగ్ కూడా చాలా వరకు ప్లస్ అయిందని చెప్పి మనం మాట్లాడుకున్నాము. సో ఈయన గెలుస్తారేమో అని అనుకున్నాం కానీ బట్ ఈయన కూడా గెలవలేదు. సో ఈయన కూడా కాదు. నెక్స్ట్ జాను బాను వాళ్ళు. సో జాను బాను వాళ్ళు గెలుస్తారు, డెఫినెట్లీ జాను బాను వాళ్ళు విన్నర్ అవుతారు. సో జాను బాను వాళ్ళ ఆ సింపతి గేమ్ వచ్చేసింది వాళ్ళకి. సో వాళ్ళ మీద సింపతి వచ్చింది, నటరాజ్ మాస్టర్ లేస్తే వాళ్ళని తిడుతున్నారు. అండ్ వాళ్ళ గేమ్ కూడా బాగానే ఉంది. సో ఇద్దరు కూడా టాస్కులు చాలా బాగా ఆడుతున్నారు, గట్టిగా ఆడుతున్నారు. సో వీళ్ళకి కూడా మంచి మార్కులే వస్తున్నాయి ప్రతి వీక్. సర్కిల్ ఆఫ్ లవ్లో పాయింట్స్ మంచిగానే వస్తున్నాయి. వీళ్ళ పాయింట్స్ కూడా కొంచెం మంచిగానే మాట్లాడుతున్నారు. అండ్ పాపం వీళ్ళు ఎవరికి తెలియదు అన్న సింపతి కూడా వీళ్ళ మీద ఉంటుంది. ఓటింగ్ కూడా పర్లేదు బాగానే పడుతుంది అని అనుకున్నాం. సో పోనీ వీళ్ళైనా గెలుస్తారా అని అనుకుంటే సో వీళ్ళు కూడా గెలవలేదు. మరి ఇప్పుడు ఎవరు గెలిచారు? సో ఇంకా ఉన్నది నూకరాజు అండ్ ఆసియా అండ్ వాసంతి అండ్ కళ్యాణ్. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు మనం మాట్లాడుకుంటున్నాం. సో నేనైతే మాత్రం ఒక లాస్ట్ ఒక 2-3 వీక్స్ నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను. సో ఈ 2-3 వీక్స్ నుంచి కూడా మనం ఎక్కువగా మాట్లాడుకుంది, ప్రతిరోజు నేను మాట్లాడింది నా థంబ్నెయిల్లో ప్రతిరోజు ఉంటుంది. సో నూకరాజ్ అండ్ ఆసియా వాళ్ళు అండ్ కళ్యాణ్ అండ్ వాసంతి. సో నూకరాజ్ అండ్ ఆసియా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి నిజంగా నూకరాజ్ అండ్ ఆసియా వాళ్ళు చాలా కష్టపడ్డారు. డే 1 నుంచి కష్టపడ్డారు. కొంతమంది పిచ్చి పట్టినట్టుగా పిచ్చి కుక్కలాగా వాగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు సమాజానికి హానికరము, సొసైటీకి బ్యాడ్ ఎగ్జాంపుల్ అని సోది మాటలు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని మీద మన కౌంటర్ కూడా చేసాము వీడియోస్. అది తప్పతో వాళ్ళు ఆపేస్తారు అనుకోండి వీడియోస్ చేయడం అక్కడితోటి. ఆ తర్వాత వీడియోస్ చేయలేదు. సో వీళ్ళు నిజంగా వీళ్ళు పాపం వీళ్ళకు చాలా ఎఫర్ట్స్ పెట్టారు, 110% ఎఫర్ట్స్ పెట్టారు వీళ్ళు. మేబీ వాళ్ళది మనకి ఆఫ్లైన్లో ఓటింగ్లో కనిపించలేదు, మన యూట్యూబ్ పోల్స్లో కానీ ఇన్స్టా పోల్స్లో కానీ వీళ్ళ ఓటింగ్ కనపడలేదేమో, కానీ మేబీ సైలెంట్ ఓటింగ్ వీళ్ళకి పడి ఉంటుంది. అండ్ బాండ్ క్రెడిట్స్లో కూడా వీళ్ళు టాప్ 4లో ఉన్నారు, టాప్ 4 ఆ టాప్ 5లో ఉన్నారు వీళ్ళకి వచ్చిన బాండ్ క్రెడిట్స్. బట్ రెండింటిని కంపేర్ చేసి వాళ్ళ ఎఫర్ట్స్ని కంపేర్ చేసి ఓవరాల్ గేమ్ని కన్సిడరేషన్లోకి తీసుకొని సో నూకరాజు అండ్ ఆసియా బికేమ్ రన్నర్స్. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో వీళ్ళు రన్నర్స్, టాప్ 2లో వీళ్ళు ఉన్నారు. సో ఇంకా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ గెలిచింది నన్ అదర్ దాన్ కళ్యాణ్ అండ్ వాసంతి. సో వీళ్ళిద్దరు గెలిచారు. సో వీళ్ళిద్దరు గెలవటం మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో నేనైతే మాత్రం నిజంగా వీళ్ళిద్దరు గెలవటంలో సో డెఫినెట్లీ గెలవడానికి వీళ్ళు కంప్లీట్లీ అర్హత సాధించారు అని చెప్పి నేను నమ్ముతున్నా. ఎందుకంటే వీళ్ళిద్దరు తిట్టుకున్నవి ఉన్నాయి, వీళ్ళిద్దరు అరుచుకున్నవి ఉన్నాయి, వీళ్ళిద్దరు కొట్టుకున్నవి ఉన్నాయి, గేమ్స్ ఆడినవి ఉన్నాయి, టాప్లో వచ్చినవి ఉన్నాయి. సో అందరితోటి అండ్ ఎస్పెషల్లీ కళ్యాణ్ అందరితోటి బాగున్నది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కళ్యాణ్ సేమ్ గేమ్ని కళ్యాణ్ రిప్లికేట్ చేస్తున్నాడు అని. సో అక్కడ మరి ఆ గేమ్ అని రిప్లికేట్ చేసినప్పుడు అక్కడ విన్నర్ అయితే మరి ఇక్కడ విన్నర్ కాకుండా ఎలా ఉంటాడు? సేమ్ గేమ్ కనిపించింది నాకు లిటరల్లీ. అంటే అందరితో మంచిగా ఉండటం, అందరితో మంచిగా మాట్లాడడం, ఒక గొడవ జరిగిన తర్వాత తినే తగ్గి వాళ్ళతోటి మాట్లాడడం, మేబీ వాళ్ళ ఆవిడ దగ్గర తగ్గడానికి కొంచెం నామూషి ఉంటుందేమో, కానీ అతనికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తగ్గడానికి మాత్రం అతనికి నామూషే ఉండదు. అసలు అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. నటరాజ్ మాస్టర్ తోటి గొడవ పడినప్పుడు మాట్లాడారు, ఫస్ట్లో జాను బాను వాళ్ళతో గొడవ పడింది అప్పుడు మాట్లాడతారు, పవన్ అండ్ అంజలి వాళ్ళతో గొడవ పడింది అప్పుడు మాట్లాడారు. సో లైక్ ఆమీర్ అండ్ అభిమానిక వాళ్ళతో మాట్లాడారు. నూకరాజ్ అండ్ ఆసియా మళ్ళీ వాళ్ళతో కూడా మాట్లాడాడు. అండ్ అందరితోటి మంచిగా ఉంటున్నారు. వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ అండర్స్టాండింగ్ కూడా బాగుంటుంది. అండ్ ప్రతిసారి ఏదో ఒక గొడవ, తన అగ్రెషన్ ఏదైతే తన ఓవర్ అగ్రెషన్ తోటి ఒక్కొక్కసారి బ్యాట్ చేసుకుంటున్నాడేమో కళ్యాణ్,
కంప్లీట్గా లాస్ట్ 2 వీక్స్ నుంచి కళ్యాణ్ చాలా డౌన్ఫాల్ చూశాడు. పాయింట్స్ రాక ఉన్న పాయింట్స్ పోయి అండ్ సడన్గా గెలిచింది కూడా దాన్ని తీసుకెళ్ళి డిస్క్వాలిఫైలో పడేసి బాటమ్ 3లోకి వేసేసి నిన్న గేమ్ ఓడిపోవటము, జస్ట్ 50 పాయింట్స్ తోటి ఉండటము, ఓవరాల్ బాల్ క్రెడిట్స్లో టాప్లో ఉండటము. సో ఇవన్నీ కొంచెం డౌన్ఫాల్ నడిచింది. సో కొన్ని తీసుకున్నాడు, కొన్ని తీసుకోలేదు. స్టేట్ ఆఫ్ మైండ్ అయితే కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. సో వాళ్ళ పక్క జోక్ అని చెప్పినా కూడా తీసుకోలేకపోయాడు. వాళ్ళ ఆవిడ ఏడ్చింది అది ఇది అన్నాడు. మళ్ళీ తర్వాత వాళ్ళ ఆవిడని అతనే ఏడిపించారు. సో మొన్న ఊరికనే కాళ్ళకి దండం పెట్టించుకోవటము, తలకి తగిలించుకోవడం ఇవన్నీ చూసాం. కొన్ని నాన్ సెన్స్ ఉన్నాయి. అలా అని చెప్పి కంప్లీట్లీ నాన్ సెన్సా అంటే కంప్లీట్లీ నాన్ సెన్స్ కాదు. సో అంటే లైక్ వాళ్ళ వైఫ్ కోసం, వాళ్ళ వైఫ్ని గెలిపించడం కోసం అతను పోరాడిన విధానము, సో అతని కోసం ఆ అమ్మాయి కష్టపడిన విధానము, సో ఇద్దరు కలిసి నిజంగా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్కి జస్టిఫికేషన్ తీసుకొచ్చారు అని అనిపిస్తుంది. సో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్ విన్నర్స్ వీళ్ళిద్దరు అయ్యారు. అండ్ వీళ్ళిద్దరు అవుతారు అని చెప్పి చాలామంది నమ్మారు. సో వాళ్ళు నమ్మిందే నిజమైంది. వీళ్ళిద్దరే గెలిచారు. సో గెలవడానికి కూడా బోల్డ్ రీజన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. సో వేరియస్ రీజన్స్ అంటే లైక్ డే 1 నుంచి కూడా ఈ కపుల్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో పోయే కొద్దీ ఆ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎలిమెంట్ని వీళ్ళు ఎక్కువగా క్రియేట్ చేసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ ఆ ఫోకస్ తెచ్చుకున్నారు. సో ఏ విధంగా అయినా కానీ, సో ఎలా అయినా కానీ సో వీళ్ళే హైలైట్ అవుతూ వచ్చారు. సో మేబీ అది కూడా కళ్యాణ్ గేమ్ ప్లాన్లో ఒక భాగం కూడా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు తలుచుకుంటామంటే ఆ అగ్రెషన్ కానీ, ఆ కోపట్టం కానీ, సర్కిల్ ఆఫ్ లవ్లో 40 మినిట్స్ 30 మినిట్స్ వీళ్ళ గురించే మాట్లాడుతున్నారు లాస్ట్ 2 వీక్స్ నుంచి. సో ఆ విధంగా ఫుటేజ్ వీళ్ళకి రావటం కానీ ఎవ్రీథింగ్. సో మొత్తం ఫోకస్ అంతా అంటే లైక్ ఒకసారి తిట్టించుకుంటేనో ఒకసారి అరిపించుకుంటేనో సో మా ఫోకస్ మన మీదకి వచ్చిన తర్వాత సో దాన్ని మనం ఎలాగా టర్న్ చేసుకోవచ్చు మన గెలుపుకి అనేది మేబీ కళ్యాణ్కి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదేమని అనిపించింది. అండ్ నేను ఎప్పుడైతే రివ్యూ చేయడం స్టార్ట్ చేశాను దీనికి, ఆ రోజే చూసిన రోజే నాకు అనిపించింది. ఆ రోజే నేను కూడా చెప్పాను, ఈ అబ్బాయి మైండ్ గేమ్ ఆడుతున్నారు. సో హౌస్లో మైండ్ గేమ్ ఆడుతున్న ఏకైక కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పెయిర్స్లో సింగిల్గా చూసుకుంటే కళ్యాణ్ మాత్రమే. బిగ్ బాస్కి 100% సెట్ అవుతారని కూడా అనుకున్నాను. సో ఆ విధంగా సో కళ్యాణ్ అండ్ వాసంతి సో గెలిచారు. సో గెలవటం అనేది నిజంగా వాళ్ళకు ఒక బూస్టప్ లాంటిదే. సో మేబీ కళ్యాణ్ బిగ్ బాస్లోకి రావడానికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది ఈ విధంగా క్రియేట్ అయిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ వాసంతి మొన్న వాళ్ళతో చెప్పినట్టు మా హస్బెండ్కి నేను చాలా ఆపర్చునిటీస్ ఇచ్చాను, అతను యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాడు ఆపర్చునిటీస్. ఇది ఎంత పెద్ద ఆపర్చునిటీ నేను ఇచ్చాను, బట్ దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నాడు, అతని వల్ల నేను సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఏ మాటలైతే మాట్లాడిందో సో ఇద్దరూ కలిసి ఫైనల్గా ఆ ఎండ్ రిజల్ట్ అనేది సో వాళ్ళ ఫేవర్గా వచ్చింది. సో వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్నే వాళ్ళు అచీవ్ చేశారు ఎండ్ ఆఫ్ ద డే. సో ఏ నమ్మకంతో అయితే అతనికి తీసుకొచ్చి ఈ షోలోకి పార్టిసిపేట్ చేసిందో వాసంతి, ఆ నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా సో కళ్యాణ్ అండ్ వాసంతి సో ఇద్దరూ కలిసి ఆ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే టైటిల్ని వాళ్ళిద్దరూ కొట్టడం అనేది నవ్వుతో నా భవిష్యత్తు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నూకరాజ్ అండ్ ఆసియా వాళ్ళు సెకండ్ ప్లేస్లోకి రావడం అనేది కూడా ఇదైతే మిరాకిల్ నిజంగా. ఎందుకంటే లైక్ మిగిలిన వాళ్ళ ఓటింగ్ చూసుకుంటే జాను బాను వాళ్ళు అవ్వచ్చు, లేకుంటే నటరాజ్ మాస్టర్ వాళ్ళు అవ్వచ్చు, నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి ఓటింగ్ కూడా బాగానే పడుతుంది. అండ్ లాస్ట్ 4 వీక్స్ నుంచి అసలు కంప్లీట్లీ డౌన్లో ఉండే నూకరాజు. అండ్ ఆసియాని తిడుతున్నారు, ఆసియా మీద అరుస్తున్నాడు, కంప్లీట్గా నూకరాజుని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతూనే ఉన్నారు. బట్ ద పర్సన్ ఆసియా శివంగి ఆడ పులి ఆడుకుంటూ వచ్చింది, నెట్టుకుంటూ వచ్చింది. ఒక 4 వారాలు ఆ అమ్మాయి ఆ ప్రెషర్ని తీసుకుంది, 4 వారాలు ఆ అమ్మాయి ఆ భారాన్ని కంప్లీట్గా మోసింది. 4 వారాలు ఆ అబ్బాయి డౌన్లో ఉన్న ఆ అబ్బాయి గేమ్ అంతగా లేకపోయినా సో పార్టిసిపేషన్లో కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టకపోతున్నా, గేమ్ విన్ అవ్వకపోతున్నా కూడా ఆ అమ్మాయి ఆ ప్రెషర్ మొత్తాన్ని తీసుకుంటే, ఎందుకంటే పక్కన వాళ్ళతోటి కంపేర్ చేసుకున్నప్పుడు మా వాడు గెలవలేకపోతున్నాడన్న బాధ ప్రతి అమ్మాయిలో ఉంటుంది. సో అమ్మాయి దాన్ని దాటి ఆ అబ్బాయిని ముందుకు తీసుకొచ్చి సో ఈరోజు ఆ రన్నర్ ప్లేస్లో ఉన్నారు, పొజిషన్లోకి వచ్చారంటే నిజంగా వీళ్ళ గేమ్ కూడా చాలా బాగా ఆడారు. అండ్ మొన్న బుర్రకథ చెప్పిన విధానం ఇద్దరు కలిసి అయితే మాత్రం ఫిదా అయిపోయారు. సినిమా ఆదివారం ఎపిసోడ్లో ఫిదా అయిపోయారు. అసలు ఫిదా అంటే ఫిదా, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఫైనల్లీ ఇదన్నమాట అప్డేట్. సో ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో బిగ్ బాస్ అప్డేట్స్ ప్రాబబుల్ లిస్ట్ వస్తుంది అనమాట. జై హింద్.